స్టూడెంట్స్ అంటేనే మనకి చాలా పనులు ఉంటాయన్నమాట. అసైన్‌మెంట్స్ రాయాలా, సబ్మిట్ చేయాలా, టైమ్ టేబుల్స్ ఏసుకోవాలా, ఇంకా ప్రిపరేషన్స్, మళ్ళీ ఎగ్జామ్స్, ఇక్కడ మన గోల్స్ ఉంటాయి. ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలా. దాంతో పాటు ఈ డిస్ట్రాక్టివ్ వరల్డ్‌లో ఇవన్నీ చేయడం చాలా కష్టమే. బట్ మనం పెద్ద బ్లైండ్‌గా చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ పనులన్నిటిని మన బుర్రకు అప్పగించేస్తాం. అవర్ బ్రెయిన్ ఈస్ టు క్రియేట్ ఐడియాస్, నాట్ టు స్టోర్. సో దానికోసమే యాప్స్ అంటూ చాలా ఉన్నాయి. యాప్స్ అంటేనే మన పనులన్నిటిని ఈజీ చేస్తాయి అనమాట. ఈ వీడియో ఏంటంటే మనం ఒక 5 యాప్స్ అండ్ 3 ఎక్స్టెన్షన్స్ గురించి మాట్లాడదాం. నేను పాస్ట్ 3 yearsగా ఈ యాప్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తున్నా. ఇవి నా లైఫ్ని చాలా ఈజీ చేశాయి అనమాట. అండ్ ఆల్సో ప్రొడక్టివ్గా కూడా చేశాయి. అండ్ ఆల్సో జస్ట్ చెప్పడం కాదు, చూసి యాప్స్ అని ఎలా వర్క్ అయితే దాన్ని ఎలా వాడాలా, ఒక నార్మల్ పర్సన్కి ఈ వీడియో చూసేటోడికి కంప్లీట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో వితౌట్ ఇన్వెస్టింగ్ 1 second లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అండ్ 5th యాప్ వచ్చేసి అలార్మీ యాప్. అలార్మీ యాప్ ఏంటంటే నార్మల్గా మనం అలారం పెట్టుకోవడానికి ఏం యూజ్ చేస్తాం, క్లాక్ యాప్ యూజ్ చేస్తాం. ఈ క్లాక్ యాప్ యూజ్ చేస్తే మనం అలారంని స్నూజ్ చేయొచ్చు. బట్ అలార్మీతో ఏమవుతుందంటే నువ్వు అలారమ్స్ని స్నూజ్ చేయలేవు. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా అలార్మీ యాప్. ఇప్పుడు మీరు చూసారంటే 4 AM అని ఒక అలారం పెట్టాను అనమాట. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది స్నూజ్ అని. ఆ స్నూజ్ ఆప్షన్ని కంప్లీట్గా ఆఫ్ చేయండి అనమాట. సో ఆఫ్ చేస్తే మీరు ఏదో ఒక మిషన్ చేస్తేనే ఆ అలారం అనేది ఓపెన్ అవుతుంది. ఆల్సో నేను పర్సనల్గా యూజ్ చేసేది అయితే ఫోటో. ఈ ఫోటో అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ మీకు చూపిస్తాను. నేను ఫర్ సపోజ్ ఇప్పుడు నా ల్యాప్టాప్ ఫోటో తీస్తున్నా. లెట్స్ సే 6:38 పెడదాం అలారం. సో రింగ్ ఇన్ లెస్ దాన్ ఎ మినిట్. అది వచ్చేలోపు ఇంకొంచెం మాట్లాడదాం అనమాట. అలార్మీ యాప్ ఎందుకు యూజ్ చేయాలంటే ఎవరైతే మార్నింగ్ లేయాలని అనుకుంటారో వాళ్ళు అలార్మీ యాప్ పక్కా యూజ్ చేయండి అని అనుకుంటారేంటి, ప్రతి ఒక్కరు లేయండి. బికాజ్ ఎందుకంటే మార్నింగ్ లేస్తే నీకు ప్రొడక్టివ్ టైం దొరికింది. ఇప్పుడు వీడియో కూడా నేను మార్నింగ్ షూట్ చేస్తున్నా. ఫర్ సపోజ్ ఇప్పుడు అలారం వచ్చింది. అలారం వస్తుందా, నేను ఏం చేసినా కూడా ఈ అలారం ఆఫ్ అవ్వదు. ఐల్ షో ఇట్. మీ ముందే బటన్ ప్రెస్ చేస్తున్నాను, అవుతుందా? స్నూజ్ అవ్వాలి కదా, బటన్ ప్రెస్ చేస్తున్నాను కాట్లా. సో నువ్వు డిస్మిస్ చేసినా డిస్మిస్ అవ్వదు అనమాట. సో దీన్ని సాల్వ్ చేయడానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే ఆ మిషన్ని షూట్ చేయడం. ఐఎమ్ రెడీ. ఫస్ట్ 1 minute మాస్టర్ చేసినావు అంటే నువ్వు కంప్లీట్గా లేయగలుగుతావు. ఆ ఫస్ట్ మినిట్ మాస్టర్ చేయడానికి అలారం అనేది బాగా హెల్ప్ అవుతుంది. నేను నా 30-day ఛాలెంజ్ ఈ అలారం లేకుండా అయితే కంప్లీట్ చేయలేకపోతుంటే. సో దిస్ యాప్ హెల్ప్స్ మీ ఎ లాట్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అండ్ 4th యాప్ వచ్చేసి యాప్ బ్లాక్. మనం ఇన్స్టాగ్రామ్ని ఒక్కసారి ఓపెన్ చేస్తాం, బట్ మళ్ళీ బయటకు రావడానికి ఈజీగా 1-2 hours పడుతుంది అనమాట. సో ఇది ఇలా జరుగుతుంది, మనకు తెలియకుండానే జరిగిపోతుంది అనమాట. సో ఈ యాప్ బ్లాక్ ద్వారా ఏం చేయొచ్చు అంటే నేను మీకోసమే ఫ్రెష్గా ఇన్స్టాల్ చేశాను. సో మీరు ఎంత టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నారు? సో నేను 4 hours స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ పర్మిషన్స్ అన్నీ ఇస్తేనే ఈ యాప్స్ అన్నీ బాగా వర్క్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు యాప్స్ అనేవి బ్లాక్ లిస్ట్ చేయొచ్చు అనమాట. సో నా దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఇవైతే లేవు, ఇన్స్టాగ్రామ్ అయితే లేదు. సో స్నాప్చాట్ ఉంది కదా, సో ఐ బ్లాక్ స్నాప్చాట్. ఆల్సో ఏంటంటే ఐ బ్లాక్ యూట్యూబ్. సో ఈ రెండింటిని బ్లాక్ చేస్తున్నా. సో బ్లాక్ చేసినాక ఏమవుతుందంటే ఇప్పుడు జరుగుతుంది కదా 8 AM to 2 AM. సో ఇప్పుడు ఆ యాప్స్ ఓపెన్ చేద్దామన్నా మన వల్ల కాదనుకుంటా. ఈ యాప్ బ్లాక్ ఏంటంటే మీరు ఎక్స్ట్రా టైం వేస్ట్ చేయకుండా మీ టైం అయితే మీరు బాగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ హెల్ప్స్ అస్ ఎ లాట్. 3rd యాప్ ఏంటంటే ఫోకస్ టు డూ. మనం ఎప్పుడు టైం లేదు అనుకుంటాం కదా, మన యాక్చువల్గా లేదంటే మనకు ఫోకస్ లేదు. నువ్వు ఫోకస్గా ఒక 3-4 hours వర్క్ చేసినా కూడా చాలు ఇంకా డే కదా. బట్ ఫోకస్గా వర్క్ చేయాలంటే ఈ డిస్ట్రాక్టివ్ వరల్డ్లో ఇట్ కంప్లీట్లీ ఇంపాసిబుల్ కదా. అండ్ దానికోసమే ఒక పొమోడోరో యాప్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను పర్సనల్గా ఫోకస్ టు డూ యూజ్ చేస్తాను, ఎందుకంటే అది యాప్ నా మొబైల్లో ఉండింది, నేను అదే యూజ్ చేస్తున్నా. సో మీరు పర్సనల్గా పొమోడోరో యాప్స్ చాలా ఉంటాయి. ఈవెన్ మీ క్లాక్ యాప్ అయినా యూజ్ చేయొచ్చు. దెర్ ఆర్ సో మెనీ టూల్స్ టు యూజ్ దట్ పొమోడోరో టైమర్. పొమోడోరో అంటే ఏం లేదు, జస్ట్ 25 minutes అని ఒక టైం పెట్టుకుంటావు. ఆ 25 minutes ఫోకస్డ్గా వర్క్ చేస్తావు అంతే. దట్ ఈస్ సో కాల్డ్ యాజ్ పొమోడోరో. ఈ డిస్ట్రాక్టివ్ వరల్డ్లో పొమోడోరో అనేది గేమ్ చేంజర్. అండ్ 2nd యాప్ ఏంటంటే గూగుల్ క్యాలెండర్. ఒక బిలియనీర్కి ఒక నార్మల్ పర్సన్ లైక్ నీకు నాకు ఏం డిఫరెన్స్ అంటే బిలియనీర్స్ అండ్ మిలియనీర్స్ వాళ్ళ లైఫ్ మొత్తం ఒక టైం టేబుల్ని బేస్ చేసుకుని రన్ అవుతుంది. ఒక షెడ్యూల్ అంటారు అనమాట. ఆ షెడ్యూల్ దాటి వాళ్ళు అసలు బయటికి వెళ్ళరు అనమాట. సో ఒక నార్మల్ పర్సన్గా మనం ఆటోమేటిక్గా లైఫ్ గడపడం కంటే మాన్యువల్గా మనకు నచ్చినట్టు గడపడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి టైం టేబుల్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి బెస్ట్ యాప్ ఏంటంటే ఇట్స్ గూగుల్ క్యాలెండర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం క్యాలెండర్ ఫాలో అవ్వం, బట్ ఈ క్యాలెండర్ వల్ల బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ గివ్స్ ఏ క్లారిటీ, లైక్ ఏ టైంకి ఏం చేయాలా. సో నువ్వు ఈ టైంలో ఒక రఫ్ ఎస్టిమేట్ చేస్తావు అనమాట, ఈ టైంలో ఏం చేస్తావని. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ క్యాలెండర్. అండ్ ఫస్ట్ యాప్, ద మోస్ట్ ఇంపార్టెంట్ యాప్, మై ఫేవరెట్ యాప్, నోషన్. పాస్ట్ 3 yearsగా యూజ్ చేస్తున్న నోషన్ని. తెలుగులో ఒక్క వీడియో కూడా లేదు నోషన్కి సంబంధించి, బికాజ్ నోషన్ అనేది ఒక గ్రేటెస్ట్ ప్రొడక్టివిటీ టూల్, బట్ ఒక్క వీడియో కూడా లేదనమాట. బట్ నేను చేస్తాను, ఐఎమ్ గోయింగ్ టు ద ఫస్ట్ పర్సన్ మేకింగ్ వీడియో ఆన్ నోషన్. సో యా, సో నోషన్ ఎలా వర్క్ అవుతుందని మీకు చూపిస్తాను.
సో ఈవెన్ ఈ వీడియో స్క్రిప్ట్ కూడా నేను నోషన్లో రాసుకున్నాను అనమాట. సో నా కంప్లీట్ కంటెంట్ క్రియేషన్ జర్నీ మొత్తం ఈ నోషన్ మీదనే డిపెండ్ అయ్యిందనమాట. సో ఈ నోషన్ లేకుంటే నేను ఎలా మేనేజ్ చేస్తానని నాకు కూడా తెలియదు. సో షార్ట్ కట్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ క్రియేషన్. సో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ యాప్ యూజ్ చేసినా కూడా షార్ట్ కట్స్ మాత్రం పక్కా యూజ్ చేయండి. షార్ట్ కట్స్ నేర్చుకోండి. షార్ట్ కట్ నేర్చుకుంటే ఏమవుతుందంటే మనది చాలా చాలా సేవ్ అవుతుంది. ఓకేనా? సో బేసిక్గా ఇలా ఉంటుంది నా వర్క్ ప్లేస్ మొత్తం. సో ఈ హేమంత్ కృష్ణ ఏంటంటే నా ఇంగ్లీష్ ఛానల్ ఉంది కదా, సో నా ఇంగ్లీష్ ఛానల్ యొక్క వీడియో ఐడియాస్ కానీ స్క్రిప్ట్స్ కానీ, సో ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకున్నవి. సో ఏ వీడియో ఎక్కడ జరుగుతుంది, రైటింగ్, స్క్రిప్టింగ్, షూటెడ్, ఎడిటింగ్, పబ్లిష్డ్, సో ఇలా ప్రతి వీడియోకి ఒక స్టేజ్ అంటూ ఉంటుంది. సో ఈ మొత్తం వర్క్ ఫ్లోని నోషన్లో బాగా డిసైడ్ చేయగలుగుతాం. అండ్ ఆల్సో జస్ట్ దీనికోసం మాత్రమే కాదు, వీ కెన్ రైట్ అవర్ బుక్ సమ్మరీస్, ఇంకా జర్నల్ రాయొచ్చు. చాలా టెంప్లెట్స్ ఉంటాయన్నమాట. ఐ విల్ షో ద టెంప్లెట్స్ ఫర్ యూ. సో ఈ టెంప్లెట్స్ ఎలా ఉంటాయంటే వర్క్ లైఫ్కి కానీ, స్టూడెంట్స్కి కానీ, సో ప్రొఫెషనల్స్ వీళ్ళందరికీ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ స్టూడెంట్ ప్లానర్, స్టూడెంట్ లైఫ్, స్కూల్ అండ్ అప్లికేషన్స్, టీచింగ్, క్లాస్ నోట్స్ రాసుకోవచ్చు, టైం టేబుల్ సెట్ చేసుకోవచ్చు, మీ గోల్స్ అన్నిటిని ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని వందల ఫీచర్స్ అనేవి ఈ నోషన్లో ఉంటాయన్నమాట. సో ఈ నోషన్ గురించి డెఫినెట్గా ఫర్ షూర్ ఒక వీడియో అయితే పక్కా చేస్తాను. అది ఈ మంత్లోనే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా ఆ వీడియో చేసుకుంటే నీకు నోషన్ మొత్తం తెలిసిపోవాలి. నోషన్ మొబైల్ యాప్ కూడా ఉంటుంది. ఐ విల్ షో ఇట్ యూ. సో దిస్ ఈజ్ హౌ నోషన్ మొబైల్ యాప్ లుక్స్. సో ఇక్కడ ఏం మేనేజ్ చేయగలుగుతావు, ఇది మొత్తం ఇక్కడ మేనేజ్ చేయగలుగుతావు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద బెస్ట్ యాప్ నాకు తెలిసినంత వరకు. ఐ కాంట్ సే లైక్ మేర్ థింగ్స్. డెఫినెట్గా నోషన్ మీద అయితే ఒక వీడియో అయితే పక్కా చేస్తాను. అండ్ ఐ విల్ డెఫినెట్లీ లవ్ దట్ వీడియో. సో ఈ 5 యాప్స్ అనేవి మీ లైఫ్ని చాలా చాలా ఈజీ చేస్తాయి. అండ్ ఐ హోప్ యూ యూజ్ దట్. ఈ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ప్రమోషన్ అయితే అస్సలు కాదు, బికాస్ ఇప్పుడు మనం 5 యాప్స్ తెలుసుకున్నాం. ఆల్సో ఒక 3 ఎక్స్టెన్షన్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఇది ఎవరైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తారో వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో నేను ఒక 2-3 years నుంచి ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తున్నా. దే విల్ హెల్ప్ అస్ అలాట్. ఓకే, చాలా టైం సేవ్ చేస్తుంది. అందులో థర్డ్ ఎక్స్టెన్షన్ టెంప్మెయిల్. టెంప్మెయిల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం వెబ్సైట్స్లో లాగిన్ అయినప్పుడు అదొక మెయిల్ ఐడి అడుగుతుంది. లాగిన్ అవుతేనే మనం వెబ్సైట్ని యాక్సెస్ చేయలేం. ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్. సో అలాంటి టైంలో మనం ప్రతిసారి మన మెయిల్తోనే లాగిన్ అవ్వడం ఇష్టం ఉండదు అనమాట. సో టెంప్మెయిల్ ఏం చేస్తుందంటే నీకు ఒక టెంపరీ ఈమెయిల్ అడ్రస్ అన్నది ఇస్తుంది. సో ఆ ఈమెయిల్ అడ్రస్ తీసుకొని నువ్వు పేస్ట్ చేసి, నీకు మెయిల్స్ కూడా వస్తాయి మీ ఈమెయిల్కి. సో పేస్ట్ చేసి నువ్వు అకౌంట్ని ఈజీగా లాగిన్ అవ్వచ్చు. ప్రతిసారి మన అకౌంట్స్తో లాగిన్ అవ్వకుండా ఒక టెంపరీ ఈమెయిల్ అడ్రస్తో లాగిన్ అవుతే దే విల్ హెల్ప్ అస్ అలాట్. బట్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ స్క్రోల్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం కానీ, ఇంకా ఏమైనా వెబ్సైట్ చూడడం, మూవీస్ డౌన్లోడ్, సో ఇవన్నీ పంచాయతీలు పెట్టుకుంటాం అనమాట. సో దీని ద్వారా మన టైం అంతా వేస్ట్ అయిపోద్ది. సో దానికి ఒక కంట్రోల్ అంటూ ఉండాలి మన బ్రౌజర్కి కదా. సో అదే యాప్ బ్లాక్. యాప్ బ్లాక్ ఇంతకుముందు మొబైల్లో యూజ్ చేస్తాం కదా. సో సేమ్ అదే ఎక్స్టెన్షన్ క్రోమ్లో కూడా ఉంటుంది. సో యాప్ బ్లాక్. సో ఇప్పుడు యాప్ బ్లాక్లో నువ్వు ఒక వెబ్సైట్ ఇస్తావు. ఫర్ సపోజ్ నేను యూట్యూబ్ ఇచ్చా, ఇన్స్టాగ్రామ్ ఇచ్చా. సో దీన్ని స్టార్ట్ చేసామనుకోండి. సో స్టార్ట్ చేసామంటే యూట్యూబ్ యూస్ చేయలేవు. యూ కాంట్ యూస్ దట్ యూట్యూబ్. సో ఈ యాప్ బ్లాక్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ యాప్ బ్లాక్లోనే చాలా స్ట్రిక్ట్ మోడ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు దీన్ని స్టాప్ చేయొచ్చు. బట్ ఈ స్ట్రిక్ట్ మోడ్లో ఏమవుతుందంటే, నువ్వు ఒక టైమర్ని ఇస్తావు. ఆ టైమర్ పెట్టిన తర్వాత ఇప్పుడు యాక్టివేట్ చేసామనుకోండి, ఆఫ్ చేయలేవన్నమాట. ఈవెన్ నువ్వు ఇది బ్లాక్ చేసినప్పటికి కూడా ఇది స్టాప్ చేసావు, బట్ ఈ స్ట్రిక్ట్ మోడ్ ఆన్లో ఉంటే నువ్వు దాన్ని ఏం చేయలేవు ఇంకా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అన్హుక్. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా అవుతాయంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనం యూట్యూబ్లోనే క్లాసెస్ వింటాం. యూట్యూబ్లో క్లాసెస్ వినేటప్పుడు మనం ఎనీ టైం ఒక డిస్ట్రాక్షన్ ఉంటూ ఉంటుంది. సైడ్లో వస్తాయి కదా, ఇప్పుడు మీకు కూడా వస్తుంటాయి కింద వీడియోస్ ఏంటంటే లైక్ సజెస్టెడ్ కంటెంట్ అండ్ షార్ట్స్ వస్తాయి. సో మనకు తెలియకుండానే షార్ట్స్ అన్ని స్క్రోల్ చేస్తామన్నమాట. సో ఈ అన్హుక్తో ఏమవుతుందంటే, మీరు ఆ ఇంటర్ఫేస్ అంతా హైడ్ చేసి మీరు ఏ వీడియో అయితే చూస్తారో దాని మీద మాత్రమే ఫోకస్ చేయొచ్చు. మీరు ఎలా చేస్తారో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. సో నాకు నెట్ రావట్లేదు, అందుకే ఇవన్నీ చూపించట్లేదు. లేకపోతే ఈ ఎక్స్టెన్షన్స్ అన్నవి చాలా బాగా వర్క్ అవుతాయి. ఫర్ సపోజ్ ఐ విల్ షో ఇట్ యూ. సో ఫర్ సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. సో యూట్యూబ్ ఓపెన్ చేయంగానే మనం నార్మల్గా ఎప్పుడు క్లాసెస్ విందాం అనగానే ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆన్ చేసామనుకోండి, ఖతం, మొత్తం వీడియోస్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. ఇంకా నీకు ఏ వీడియో కనిపించదు. ఫర్ సపోజ్ ఇప్పుడు క్లాసెస్ వింటున్నావు అనుకోండి, లెట్స్ ఒక వీడియో చూద్దాం, నితీష్ రాజ్పూత్.
ఈ వీడియో చూస్తున్నావు అనుకోండి, ఫర్ సపోజ్ నువ్వు క్లాసెస్ వింటున్నావు, ఈ క్లాస్ వింటున్నావు అనమాట. సో ఈ క్లాస్ వింటున్నప్పుడు నీకు ఇట్లా షార్ట్స్ వస్తాయి, సజెస్టెడ్ కంటెంట్ వస్తుంది. సో ఇదంతా పెద్ద డిస్ట్రాక్టింగ్గా ఉంటుంది. సో నువ్వు ఇక్కడ వీడియో చూడుకోకుండా ఇవి చూసుకుంటా ఉంటావు అనమాట. సో ఇంక ఈ కమెంట్స్ కూడా డిస్టర్బ్ చేస్తాయి. సో దానికోసమే బెస్ట్ ఆప్షన్ అంటే, సో దానికోసమే బెస్ట్ యాప్ ఏంటంటే అన్హుక్. ఈ అన్హుక్ ఆన్ చేసావు అనుకోండి, మొత్తం అన్నీ హైడ్ అయిపోయాయి. సో నీకు చూసావంటే నీకు ఇంకేం లేదు ఆడ. సో ఏం యాప్స్ లేవు, ఏం లేదు, జస్ట్ ఒక వీడియో మాత్రమే ఉందన్నమాట. సో నీకు షార్ట్స్ రావు, ఏ వీడియో రావు. సో నువ్వు ఫోకస్గా ఏదైనా క్లాస్ వినాలనుకుంటే అన్హుక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఆల్సో ఇంకో వెబ్సైట్ కూడా చూపిస్తాను, ఏంటిది అది, యాప్ బ్లాగ్ కదా. అండ్ ఆల్సో ఏది యూజ్ చేసినా కూడా షార్ట్ కట్స్ మాత్రం నేర్చుకోండి. ఎవరైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తారో ఆల్వేస్ ప్రిఫర్ షార్ట్ కట్స్. సో షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే మీ టైం అనేది చాలా చాలా సేవ్ అవుతుంది. బిలీవ్ మీ దట్ షార్ట్ కట్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యువర్ ఆర్ట్. సో ఈ యాప్స్ ఎక్స్టెన్షన్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే జస్ట్ గూగుల్ టు ప్లే స్టోర్ అండ్ డౌన్లోడ్ ఇట్. అండ్ నేను ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసుకోవాలంటే క్రోమ్ వెబ్ స్టోర్ ఉంటుంది. సో దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ చేసుకోండి మీ బ్రౌజర్లోకి. సో యా, ఫర్ పాస్ట్ 3 years ఐఎమ్ యూజింగ్ దిస్. సో అదండి. ఇంకా సరే, మరి నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్. ఫస్ట్ రికార్డ్ చేయాలి కదా, షేట్. సో ఈ పెద్ద తలనొప్పి అండి ఇదంతా. ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ చేయాలా. సో ఇప్పుడు 3 ఫోటేజెస్ ఉంటాయి. ఈ ఫోటేజ్ ఉంది, ఇంకా కెమెరా ఫోటేజ్ ఉంది. సో ఈ 3 ఫోటేజెస్ కలిపి ఎడిట్ చేయాలా. రీ ఇన్స్టాల్ చేసింది ఇప్పుడు నాన్న.